లో సైంటిఫిక్ థింకింగ్ గురించి మనం చర్చించుకోబోతున్నాం. సైంటిఫిక్ థింకింగ్ అంటే ఏంటి? ఈ సైంటిఫిక్ థింకింగ్‌లో ఉన్నటువంటి యొక్క వివిధ ఆహ్, దశలేమున్నాయి? డిఫరెంట్ ఫేజెస్ ఇన్ దిస్ సైంటిఫిక్ థింకింగ్. సో, దీని గురించి తెలుసుకుంటాం. సో, సైంటిఫిక్ థింకింగ్ అంటే జనరల్ థింకింగ్ కూడా ఉంటది. జనరల్ థింకింగ్‌కి, సైంటిఫిక్ థింకింగ్‌కి డిఫరెన్స్ అనేటువంటిది ఏంటనేది కూడా అర్థం చేసుకుందాం. సో, ఇందులో చూసినట్టయితే సైంటిఫిక్ థింకింగ్ అనేటువంటిది ఇది ఏ విధంగా స్టార్ట్ అవుతది? మొదటిగా సైంటిఫిక్ థింకింగ్ అనేటువంటిది ఎందుకు అవసరం అనేటువంటిది చూసినట్టయితే, సో, దీన్ని ఏమంటారంటే ఏ వే ఆఫ్ ఆస్కింగ్ క్వెషన్స్ అండ్ ఫైండింగ్ ఆన్సర్స్ అబౌట్ ది నేచురల్ వరల్డ్. సో, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో కానీ, లేకుంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి గానీ, మనం కొన్ని ప్రశ్నలు అనేటువంటిది వేసి దాని యొక్క సమాధానాలు అనేటువంటివి పొందేదాన్ని సైంటిఫిక్ థింకింగ్ అంటాం. థింకింగ్‌లో ఏమవుతదంటే సాధారణంగా ఏదైనా ఒక అంశం గురించి మనం పరిశీలించి, ఆలోచించి దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయానికి రావడమే థింకింగ్ యొక్క ప్రాసెస్ అనేటువంటిది ఉంటది. సో, సైంటిఫిక్ థింకింగ్ అండ్ జనరల్ థింకింగ్‌కి ఉన్న డిఫరెన్స్ అనేటువంటిది కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే. సైంటిఫిక్ థింకింగ్ అనేటువంటిది ఏ విధంగా స్టార్ట్ అవుతదంటే అబ్జర్వేషన్ అనేటువంటిది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఒక నేచర్‌లో, ప్రకృతిలో ఏదన్నా ఒకదాన్ని మనం అబ్జర్వ్ చేస్తామనమాట. సో, ఒక అబ్జర్వేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్‌లైట్ అనేటువంటిది హ్మ్, లేనటువంటి ఒక మొక్కను అనేటువంటిది చూస్తాము. సో, సన్‌లైట్‌లో లేని ఒక మొక్క అనేటువంటిది చూడడము, అది చాలా వీక్‌గా ఉండడం అనేటువంటిది గమనిస్తాం. ఇది మన యొక్క అబ్జర్వేషన్. ఇప్పుడు వెంటనే మనకు ఒక క్వెషన్ అనేటువంటిది ఉత్పన్నమవుతది. సో, ఈ మొక్క అనేటువంటిది ఎందుకు వీక్‌గా ఉంది? వై ద ప్లాంట్ ఈజ్ సో వీక్ అనేటువంటిది ఒక ప్రశ్న అనేటువంటిది వేసుకుంటాం. దీని నుంచే ఒక హైపోథీసిస్ అనేటువంటిది కూడా మనం తయారు చేస్తాం. బహుశా సన్‌లైట్ అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది కారణం అవ్వచ్చు అనేటువంటి ఒక క్వెషన్ అనేటువంటిది మనము వేసుకుంటాం. దాని నుంచి మనము సూర్యకాంతి అనేటువంటిది బహుశా ఈ యొక్క మొక్కకు అవసరమేమో, ఇది అనేటువంటిది అంటే తను స్ట్రాంగ్‌గా ఉండడానికి, మొక్క అనేటువంటిది బలంగా ఉండడానికి సూర్యకాంతి అవసరమేమో అనేటువంటి ఒక హైపోథీసిస్ అనేటువంటిది క్రియేట్ చేస్తాం. సో, ఇది నిరూపించడానికి అవసరమా లేదా అనేటువంటిది పరీక్షించడానికి, టెస్టింగ్ చేయడానికి ఒక ఎక్స్‌పెరిమెంట్ అనేటువంటిది కండక్ట్ చేస్తాం. ప్రయోగం అనేటువంటిది కండక్ట్ చేస్తాం. సో, ప్రయోగం అనేటువంటిది కండక్ట్ చేసిన తర్వాత ఆ ప్రయోగం నుంచి వచ్చినటువంటి ఒక డేటా అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆ డేటా నుంచి మనం ఎనాలిసిస్ చేస్తాం. ఎనాలిసిస్ నుంచి కన్క్లూజన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి సంబంధించి ఒక ప్రయోగం అనేటువంటిది నిర్వహిస్తాం. సో, ఈ నిర్వహించేటువంటి భాగంలో, ప్రయోగం అనేటువంటిది నిర్వహించే భాగంలో ఆ మొక్క అనేటువంటిది ఒక మొక్కను సూర్యకాంతి ఉన్నటువంటి ప్రదేశంలో ఉంచి ఇంకొకటి సూర్యకాంతి లేని ప్రదేశంలో ఉంచడం అనేటువంటిది జరుగుతది. సో, తర్వాత ఆ ఆ 2 మొక్కలు అనేటువంటిది డేటా అనేటువంటిది తీసుకుంటాం. అంటే వాటి యొక్క ప్లాంట్స్‌కి సంబంధించినటువంటి లీవ్స్ గానీ, వాటి యొక్క కలరు ఇవన్నీ తీసుకోవడం అనేటువంటిది జరుగుతది. సో, తర్వాత అనాలిసిస్ చేస్తాం. ఓకే. రెండిటికి ఉన్నటువంటి అనాలిసిస్ అంటే కంపారిజన్ చేస్తాం. ఓకే. సన్‌లైట్‌లో ఉన్న మొక్క అనేటువంటిది చాలా గ్రీనిష్‌గా ఉంది. అదే మనం సన్‌లైట్ లేనటువంటి మొక్క అనేటువంటిది చూస్తే బ్రౌన్ కలర్‌లోకి మారిపోవడం అనేటువంటి అనాలిసిస్ చేస్తాం. ఫైనల్‌గా కంక్లూజన్ చేస్తాం. ఓకే. సన్‌లైట్ అనేటువంటిది అవసరము మొక్క అనేటువంటిది ఆకుపచ్చగా ఉండడానికి అనేటువంటి ఒక కంక్లూజన్ అనేటువంటిది ఇస్తాం. సో, ఈ మొత్తం ప్రాసెస్‌ని సైంటిఫిక్ థింకింగ్ అంటాం. సో, ఇక్కడ అబ్జర్వేషన్ ఉంటది. అబ్జర్వేషన్ నుంచి తర్వాత ఒక క్వెషన్ అనేటువంటిది వేసుకుంటాం. హైపోథీసిస్ అనేటువంటిది ఫ్రేమ్ చేస్తాం. ఎక్స్‌పెరిమెంట్ చేస్తాం. తర్వాత డేటా కలెక్ట్ చేసుకొని అనాలిసిస్ చేసి దాని నుంచి ఒక కంక్లూజన్‌కి అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతది. ఓకే. సో, ఇక్కడ అబ్జర్వేషన్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సమ్‌టైమ్స్ మనకు నేచర్ నుంచే అన్ని యొక్క అబ్జర్వేషన్స్ అనేటువంటిది రావు. కొన్నిసార్లు ఎక్స్‌పెరిమెంట్ నుంచి కూడా కొన్ని అబ్జర్వేషన్స్ అనేటువంటిది వస్తాయి. అంటే ఇప్పుడు మనము రీసెర్చ్‌లో గాని చూస్తే రీసెర్చ్ గ్యాప్ అనేటువంటిది రాస్తూ ఉంటాము. సో, ఈ రీసెర్చ్ గ్యాప్ అనేటువంటిది రాసే క్రమంలో మనము ఏం చేస్తామంటే ఇంతకుముందు జరిగినటువంటి ప్రయోగాలు చూస్తాము. ఈ ప్రయోగాల్లో మనము కొన్ని అబ్జర్వ్ చేయడం అనేటువంటిది జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఒక మెటల్ అనేటువంటిది ఉన్నప్పుడు మనము గమనిస్తాము ఏంటంటే ఒక మెటల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ యొక్క ఆర్గానిజమ్స్‌లో ఏమవుతోందంటే ఆ ఆర్గానిజమ్స్‌లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది మనం గమనిస్తామనమాట. చాలా ఎక్స్‌పెరిమెంట్స్‌లో గమనించడం అనేటువంటిది జరుగుతది. సో, ఒక మెటల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ అనే మెటల్ ఉన్నప్పుడు గమనించామనుకోండి. ఇప్పుడు మనకి ఇది అబ్జర్వేషన్. దీని నుంచి మనకు క్వెషన్ ఉత్పన్నమవుతది. ఈ యొక్క కాపర్ మెటల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేటువంటిది ఉత్పన్నమవుతదా? లేకుంటే ఇతర మెటల్స్‌లో కూడా ఇదే సందర్భంలో ఇదే విధంగా ఉత్పన్నమవుతదా? లేదా? అనేటువంటి ఒక క్వెషన్ అనేటువంటిది ఉత్పన్నమవుతది. అంటే వెదర్ అదర్ మెటల్స్ కెన్ ఇండ్యూస్
ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ఆర్గానిజమ్స్ అనేటువంటిది ఉత్పన్నం అవుతుంది. దీని నుంచి ఒక హైపోథీసిస్ అనేటువంటిది మనం క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ హైపోథీసిస్ అనేటువంటిది ఏమవుతుందంటే మెటల్స్ కెన్ ఇండ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ సిన్స్ కాపర్ ఈజ్ ఇండ్యూసింగ్. సో we we think that this new metal also మే ఇండ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేటువంటిది హైపోథీసిస్ చేస్తాం. సో దానికి సంబంధించి నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది చేస్తాం. అక్కడ ఆర్గానిజమ్స్ తీసుకొని వాటికి ఈ మెటల్ అనేటువంటిది లేని సందర్భం అనేటువంటిది 2 కంట్రోల్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డేటా తీసుకుంటాం, ఎనాలిసిస్ చేస్తాం. ఎనాలిసిస్ తీసుకొని కంక్లూజన్ ఇస్తాము. గివెన్ ఏది ఇక కొత్త మెటల్ కూడా ఏమవుతుందంటే సిమిలర్ టు దట్ కాపర్, దిస్ మెటల్ ఆల్సో ఇండ్యూస్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ఆర్గానిజమ్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. సో దీన్ని సైంటిఫిక్ థింకింగ్ అంటారు. అంటే ఏదైనా సరే మనం గమనించినటువంటి దాని నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది రైజ్ అవుతుంది. ఆ క్వశ్చన్ నుంచి హైపోథీసిస్ క్రియేట్ చేసుకుని చేసేటువంటి ఈ యొక్క మొత్తం ప్రాసెస్నే సైంటిఫిక్ థింకింగ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక క్వశ్చనింగ్ రావడానికి క్యూరియాసిటీ అనేటువంటిది ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సైంటిఫిక్ టెంపర్ ఉండాలి. సో అలాంటి కొన్ని విషయాలు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అయితే సైంటిఫిక్ థింకింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఇది. అదే ఒక జనరల్ థింకింగ్ అనేటువంటిది అయితే ఏ విధంగా ఉంటుందంటే, మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో అబ్జర్వ్ చేస్తూనే సపోజ్ ఒక మెటల్ అనేటువంటిది ప్రజెన్స్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేటువంటిది ఉండడము, లేదంటే ఒక వాటర్లో మెటల్స్ సరే ఫస్ట్ మనం ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేసాం. ఆర్గానిజమ్స్ ఒక పాండ్లోంచి కలెక్ట్ చేసిన ఆర్గానిజమ్స్లో కొన్ని సపోజ్ ఒక బయోకెమికల్ స్టడీస్ చేసాం. బయోకెమికల్ స్టడీస్ చేసి వాటికి ఎంజైమ్ కాన్సన్ట్రేషన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. సో దెన్ మనం ఇమ్మీడియట్గా ఏం చెప్తామంటే ఇమ్మీడియట్గా అసలుకి ప్రాబబ్లీ పొల్యూషన్ అనేటువంటిది అంటే అక్కడ కంటామినేట్స్ ఉన్నాయో మెటల్స్ ఉన్నాయని చెప్పి ఇమ్మీడియట్గా చెప్తామంటే మన ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒపీనియన్ అనేటువంటిది ఇమ్మీడియట్గా చెప్తాము. ఎలాంటి ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది కండక్ట్ చేయము, ఎలాంటి హైపోథీసిస్ అనేటువంటిది మనం ఫ్రేమ్ చేయము, ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ అనేటువంటిది కూడా మనం చేయము. ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి కంక్లూజన్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇచ్చేయడం జరుగుతుంది వితౌట్ హైపోథీసిస్, క్వశ్చన్, ఈ మొత్తం ప్రాసెస్ లేకుండా. సో దాన్ని ఏమంటారంటే జనరల్ థింకింగ్ అంటారు. సో ఎప్పుడు కూడా సైంటిఫిక్ థింకింగ్లో స్టేట్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి అంటే, కంక్లూజన్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా మొదటిగా అబ్జర్వేషన్ నుంచి క్వశ్చన్ రావాలి, క్వశ్చన్ నుంచి హైపోథీసిస్, తర్వాత ఎక్స్పెరిమెంట్ ఇవి రావాలి. సో ఈవెన్ రీసెర్చ్ గ్యాప్లో కూడా మనము ఈ ప్రాసెస్లోనే మనము ఒక అబ్జర్వేషన్ చేస్తాం. ఎక్స్పెరిమెంటల్ ఇక ప్రీవియస్ రిజల్ట్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేసి ఆ అబ్జర్వేషన్ నుంచి మనం ఏం చేస్తామంటే ఒక క్వశ్చన్ అనేటువంటిది క్రియేట్ చేసి దాన్ని హైపోథీసిస్ ఈ విధంగా డెవలప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రీవియస్ వీడియోలో కూడా మనం సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ అనేటువంటిది గురించి డిస్కస్ చేసాం. సో సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ అంటే ఇది ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మొదటిగా మనం ఒక క్లెయిమ్ అనేటువంటిది చేస్తాము. సో ఆ క్లెయిమ్ అనేటువంటి దానికి సంబంధించిన తర్వాత ఎవిడెన్స్ ఇస్తాము. ఎవిడెన్స్ తర్వాత దానికి ఒక రీజనింగ్ అనేటువంటిది, అంటే దానికి సంబంధించి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేటువంటిది, అంటే దానికి మెకానిజం ప్రాసెస్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో ఆర్గ్యుమెంట్ అంటే అదర్ పీపుల్ని కన్విన్స్ చేయడం అనేటువంటిది. సో అదర్ పీపుల్ని కన్విన్స్ చేయడానికి సో మనం మొదటిగా మనం క్లెయిమ్ ఏంటో చెప్తాం. ఆ క్లెయిమ్కి సంబంధించి ఎక్స్పెరిమెంటల్గా దాన్ని ప్రూవ్ చేసి చూపిస్తాం. సో దానికి సంబంధించినటువంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ అండ్ ప్రాసెస్ లేక మెకానిజం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ ఈస్ అబౌట్ సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇది సైంటిఫిక్ థింకింగ్. సో ఈ సైంటిఫిక్ థింకింగ్లో మనం చూసినట్టయితే మనం ఎక్కడైతే ఈ అబ్జర్వేషన్స్ అనేటువంటిది ఉన్నాయో, సో ఈ అబ్జర్వేషన్స్ అనేటువంటిది మనకేమవుతుందంటే దానికి సంబంధించినటువంటి మనం క్లెయిమ్ ఏదైతే అన్నా ఆ క్లెయిమ్ అనేటువంటిది మన అబ్జర్వేషన్ అవుతుంది, లేకుంటే వేరే పీపుల్స్ యొక్క అబ్జర్వేషన్ అవుతుంది. సో ఆ అబ్జర్వేషన్స్కి సంబంధించి అదర్ పీపుల్ని మనం ప్రూవ్ చేయాలి, అదర్ పీపుల్కి అనేటువంటిది మనము కన్విన్స్ చేయాలన్నప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది చేస్తాం. అదే ఎవిడెన్స్ అనేటువంటిది అవుతుంది. అలాగే దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో దీంతోపాటు అడిషనల్గా ఆర్గ్యుమెంట్లు ఏంటంటే మనం లాజికల్గా రీజనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే సైంటిఫిక్ థింకింగ్లో మీరు చూసినట్టయితే ఇప్పుడు వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి దాంట్లో ఎక్కడ కూడా దానికి లాజికల్ రీజన్స్ అనేటువంటిది మనము ఇక్కడ దాని గురించి మెన్షన్ చేయలేదు. కానీ ఇన్ అడిషన్ టు దట్ ఏంటంటే మనం ఎప్పుడైతే దీంట్లోకి ఈ సైంటిఫిక్ థింకింగ్లోకి ఇక సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటిది తీసుకొచ్చామో, సో మనకి ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటిది అబ్జర్వేషన్ అనేటువంటిది ఉన్నదో అబ్జర్వేషన్కి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్తో పాటు దానికి లాజికల్ రీజనింగ్ అనేటువంటిది కూడా యాడ్ చేసినప్పుడు దట్ బికమ్స్ సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ అనేటువంటిది అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సైంటిఫిక్ థింకింగ్ అండ్ సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్. సో సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్లో కూడా చూసినట్టయితే
ఇట్స్ ఏ ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ అనమాట. ఈ ప్రక్రియలో మొదటగా మనం క్లెయిమ్ చేస్తాము. దానికి ఒక ఎవిడెన్స్ అనేటువంటిది ఎక్స్పెరిమెంటల్‌గా మనము టెస్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత చూపించడం జరుగుతుంది, ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన క్లెయిమ్‌కి సపోర్ట్‌గా. అలాగే తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక రీజన్స్, లేకుంటే దానికి కాజ్ ఎఫెక్ట్ రిలేషన్‌షిప్స్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.